శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యములు 108 నుండి 110 వరకు చెప్పుకుందాం. 108. వెంకయ్య భగవంతుణ్ణి కనుక్కున్నాడు. ఈ వాక్యం యొక్క అర్థం: ఈ వెంకయ్య ఈ విధముగా సాధన చేసి భగవంతుణ్ణి దర్శనం పొంది భగవంతుడు ఎక్కడ ఉన్నాడో కనుగొన్నవాడు. అనగా అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుడను, త్వమేహం అంటే నీవే నేను, వెంకయ్య భగవంతుడు, భగవంతుడు వెంకయ్య. గీతావాక్యం 109. ఏమీ లేదు, ఒక ₹1 ఇచ్చి మీరు దిగండి, 3 పైసలు ఇచ్చి దించినారు, బంధనము దిగుతారు, దిగండి బదనము, మంగళము అనే కాడ పెట్టినాము ₹1, ఒక్క మనిషికి ₹1 ఇచ్చిపోయినారు, 5 పైసలు ఇవ్వవలెను వెంకయ్య అని అన్నారు. ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం. ₹1 ఇచ్చినచో అనగా సగం మనస్సును భగవంతుని మీద ఉంచితే మీకు బంధనములు సగం మాత్రమే తొలగుతాయి. 3 పైసలు ఇచ్చినచో అనగా మీరు 3 వంతులు మీ మనస్సును భగవంతుని యందు నిలిపితే మీకు 3 వంతులు మాత్రమే బంధనములు తొలగుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ₹1 ఇచ్చినచో అనగా ఇచ్చట చేరిన ప్రతి మనిషి పరిపూర్ణముగా తన మనస్సును భగవంతుని యందు నిలిపితే భగవంతుడు పరిపూర్ణంగా దయను అనుగ్రహించి మీ బంధనములు అన్నింటినీ సంపూర్ణంగా తొలగిస్తాడు. ఇప్పుడు ఈ వెంకయ్య చెప్పుతున్నాడు, మీరు 5 పైసలు ఇయ్యవలెను. అంటే ఈ 5 పైసలు అంటే పంచభూతములు: పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము. ఈ 5 పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరమును సర్వస్వమును భగవంతునికి అర్పణ చేస్తే భగవంతుడు తనలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాడు. అహం సర్వదా సర్వస్వం సమర్పయామి అంటే నేను ఎల్లప్పుడూ సమస్తమును నీకు సమర్పిస్తున్నాను అని శరణమును పొందిన వానిని భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. కాబట్టి అన్నిటికీ నీవే దిక్కు అని ఎల్లప్పుడూ భగవంతుణ్ణి శరణు వేడుతూ ఉండాలి. సర్వము నీవే, మా సర్వ భారాలన్నీ నీపైనే అని శ్రీ స్వామివారికి నమస్కరిస్తే చాలు. శ్రీ స్వామివారి కృప మనపై తప్పకుండా ఉంటుంది. గీతావాక్యం 110. వెంకయ్య అమ్మా ఇవ్వవలెను. మనిషికి ₹1. మంత్రము బదరము ఏమి చెప్పినారు? గంధము జననము బాకీలో ఉన్నారు దేముడు. బండారము అందరూ భజన చేయుము, 7 భాగాల మీద అన్నీ ఉన్నాయి. మాకు తెలుసు, మీకు తెలియదు, 1 పైసా మాకు తెలియదు, ఊరుకుండు. మైసూరు రాజాగారు ఒప్పుదల అని చెప్పినారు. ఎక్కడికి పోయినారు? 3 పైసలు ధారాళంగా ఇచ్చినారు, ఒక ₹1 ఇస్తాము అన్నాడు వెంకయ్య. ఇప్పుడు ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం. ప్రతి వ్యక్తికి పరిపూర్ణమైన శక్తి కలిగి ఉండాలి. అనేకములైన బాకీలు పొంది ఉన్న ప్రతి జన్మలోని రుణములను కర్మలను సంపూర్ణంగా తీర్చుకొన్న పిమ్మటనే ఆ తల్లి అనుగ్రహము వలన ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ చిన్న రుణములను కూడా మనం ఉంచుకోకూడదు. మీరందరూ దేవుణ్ణి భజన చేయండి. 7 జన్మల నుండి మన మీద బరువులు, రుణములు, బాధ్యతలు, కర్మలు అనేక విధాలుగా ఏర్పడి మనల్ని బాధిస్తూ ఉన్నాయి. ఇందులో
మనం ఇప్పటి వరకు ఒక్క భాగమునైనా మన బరువును తొలగించుకొనలేకపోతిమి. ఈ విషయము మీకు తెలియదు. ఇక్కడ చేరిన మీరు ధారాళముగా దేవుని భజన చేయండి. మీ జన్మ జన్మల బరువులలో సగభాగము తొలగిపోతాయి. ఇది మైసూర్లో వెలసిన ఆ తల్లి ఒప్పుదల అనుగ్రహము అని వెంకయ్య స్వామి వారు అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ సత్వగుణము కలవారు, రజోగుణము కలవారు, తమోగుణము కలవారు అందరూ అధికముగానే ఉన్నారు. అందరూ కలిసి దేవుని భజన చెయ్యండి. మీలో మీరు అధికులమని అనుకోకూడదు. దేవుని ముందు అందరూ సమానులే. అంతటితో ఈ గీతావాక్యం యొక్క అర్థం పూర్తయింది. తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు 111 మరియు 112 గురించి చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.